2 స్టేట్స్కి వెళ్ళి వచ్చాను. లండన్ ఒకటి, డెన్మార్క్ ఒకటి. వచ్చిన తర్వాత స్టోర్ పెట్టుకోవడం. స్టేట్స్ కాదు, ఫారెన్. స్టేట్స్ అంటారు. స్టేట్స్ అంటారు. మాకు అసలు స్టార్టింగ్ రండి. ఓకే, వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చి ఆర్గానిక్ షాప్ ఒకటి రన్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా చదువుకి ఇప్పుడు చేస్తున్న ఫీల్డ్కి ఈ కంపెనీకి అసలుకి సంబంధం లేదు, పొంతన ఉండదు. ఎందుకంటే అట్లా ఇప్పుడు దాకా జర్నీ ఉంది. ఓకే, ఇందులోకి నేను రావడానికి గల కారణం ఏంటంటే ఈ వెస్టేజ్ కంపెనీలోకి ముఖ్యంగా ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం, 2 ఆదాయం. ఏమేమి ఉన్నాయి? ఆరోగ్యం, ఆదాయం. మళ్ళీ ఆరోగ్యం, ఆదాయం. సో ఇప్పుడు దాకా శ్రీదేవి మేడం గారు చెప్పారు. ఫస్ట్ ఆరోగ్యం ఏ విధంగా ఉందో ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ పేర్లు రాశారు కొన్ని మేడం గారు. ఏమిటి? నాగజముడు ఒకటి, చింతపండు ఏదో ఒకటి లాస్ట్ చెప్పారు, మలబార్ చింతపండు, మిరియాలు, రైట్. సో వీటిని వెస్టేజ్ కంపెనీ ఎందుకు తయారు చేస్తుంది? ఇప్పుడు ఇవి చెప్పిన అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన పాత రోజుల్లో మన పూర్వీకులు ఏ ఇష్యూ వచ్చినా, మీ ఇంట్లో జ్వరం కానీ, జలుబు కానీ, తలనొప్పి కానీ, దగ్గు కానీ ఏ ఇష్యూ వచ్చినా ఏం చేసేవాళ్ళంటే రెగ్యులర్గా కషాయాల రూపంలో, పొడుల రూపంలో ఇట్లాంటివి మనం వాడుకునేవాళ్ళం. అది మనకు తెలియదు, మన ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. అయితే ఇప్పుడు దాన్ని మర్చిపోయి మనం ఇంగ్లీష్ మందులు బారిన పడ్డాం కాబట్టి ఈ వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే మనం పాతకాలంలో మర్చిపోయిన ఆ పద్ధతులు మొత్తాన్ని సేకరించి దేంట్లో ఏ విటమిన్స్ ఉంటాయి, ఏ ఆకులో, ఏ విత్తనంలో ఏ విటమిన్స్ ఉంటాయని చెప్పి వాటిని సేకరించి వాటితోటి సప్లిమెంట్స్ తయారు చేస్తుంది. సో హెల్త్ వీటిని, ఇది ఇంగ్లీష్ మందులు కాదు, ఇందాక ఏదో ఒక సందర్భంలో మందులు అని వచ్చింది, ఇవి మందులు కాదు, ఫుడ్ సప్లిమెంట్స్. ఏమంటారు? ఫుడ్ సప్లిమెంట్స్. ఎందుకు సార్ ఇవి ఖచ్చితంగా వాడాలా మేము కంపెనీలోకి వచ్చి? నోనో, నువ్వు అసలు వీటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఇదివరకు మన పాత రోజుల్లో మన తాతలు తీసుకునే ఆహారంలో ఏది రాగులు, జొన్నలు, సజ్జలు, కుంట్లో నీళ్లు ఇవన్నీ రెగ్యులర్గా తీసుకున్నప్పుడు శరీరానికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ పుష్కలంగా మనకి అందే. ఇప్పుడు ఏమవుతుందయ్యా అంటే మనం తీసుకునే రెగ్యులర్ డైట్లో అవన్నీ అందట్లేదు కాబట్టి సమస్యలు అనేవి, ఏ సమస్యను గుర్తుపెట్టుకొని మీ ఇంట్లోకి వచ్చే ఏ జబ్బు అయినా పోషకాహార లోపం వల్ల వచ్చింది. దేనివల్ల? అది దేనివల్ల వచ్చింది? తీసుకునే డైట్లో ఆ విటమిన్స్ లేవు కాబట్టి వచ్చింది. మనం ఏం చేస్తున్నామయ్యా అంటే దేన్ని మార్చాలి? మామూలుగా అయితే విటమిన్స్ లోపం పోవాలంటే దేన్ని మార్చాలి? తినే ఆహారాన్ని మార్చాలి. మనం ఏం చేస్తున్నామయ్యా అంటే జబ్బు వచ్చిందాకా కోటా బియ్యం దోశలు, మధ్యాహ్నం తెల్లన్నం, సాయంత్రం తెల్లన్నం బిరుగా తిని జబ్బులు ఒంటి మీదకి తెచ్చుకొని తర్వాత హాస్పిటల్ మీద దీన్ని వాళ్ళు ఒక వ్యాపారంగా చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందయ్యా అంటే ఇంగ్లీష్ మీరు వెళ్ళండి, మళ్ళీ 15 రోజులు రమ్మంటాడు. మనకు అది అర్థమవుతుంది సార్, నా మందులకి, ఇంగ్లీష్ మందులకి పూర్తిగా జబ్బును తగ్గించే పవరు లేదు. ఇది శాశ్వతంగా అప్పటికప్పుడు జబ్బును తగ్గించింది, దీర్ఘకాలికంగా కొత్త జబ్బుల్ని తీసుకొని వచ్చు. అది డాక్టర్లు ఇండైరెక్ట్గా చెప్పడం వల్ల మనకు తెలియక చేయాల్సిన తప్పులన్నీ ఇళ్లలో చేసి హాస్పిటల్ మీద ఆధారపడతాం. వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందయ్యా అంటే అరే నాయన, నువ్వు తీసుకునే ఆహారాన్ని మారిస్తే సమస్య మూలం పోద్ది, అంతేగాని మెడిసిన్ మారడం వల్ల మూలాలు బాగు. అందుకే చూడండి, బయట అన్ని జబ్బులకి మెడిసిన్ ఉంది, ఉందా లేదా? ప్రతి జబ్బుకి మెడిసిన్ ఉంది, ఉందా లేదా? మరి ప్రతి జబ్బుకి అన్ని మెడిసిన్ అందుబాటులో ఉన్నప్పుడు మన జబ్బులు తగ్గాలా పెరగాల? తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? అదేం సార్, ఇది లాజిక్. ఇది బయటికి రాకపోవడం వల్ల మనం ఏంటంటే గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. ఈ కంపెనీని నేను రావడానికి మేము ప్రధాన కారణం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏ తిండి అయితే నువ్వు తీసుకునే ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్స్ అవన్నీ లేవు కాబట్టి ఈ వెస్టేజ్ కంపెనీ ఆ పాతకాల పద్ధతులను ఇప్పుడు తీసుకొని వచ్చి హెల్త్ సప్లిమెంట్స్ రూపంలో ఓకేనా మనకు అందిస్తుంది. ఆ విధంగా ఫస్ట్ మనకేమొచ్చింది? ఆరోగ్యం వచ్చింది. ఫస్ట్ ఆదాయం ఆడొచ్చింది. మా అమ్మాయి ఆడ ఉన్న ఎవరు పోయించాడు. ఓకే, ఫస్ట్ ఏమొచ్చింది? ఆరోగ్యం వచ్చింది. సో ఇందులో 2వ కేటగిరీ ఉంది, ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో డబ్బులు వస్తాయి. లేక సార్ మేము డబ్బులు లేక కాదు వచ్చింది, దగ్గరగా ఒక 80-90 వేల రూపాయలు ఇన్కమ్, 70 వేల రూపాయల షాపు, ఒక 20 వేల రూపాయల కాలేజీలో వర్క్ చేసుకునేవాడు. సో ఇవన్నీ చేసుకుంటూ 90 వేలు దగ్గర 90 వేల రూపాయలు ఉండే లెవెల్కి ఎక్కువ తక్కువ, చాలా ఎక్కువ. బట్ అలాంటి వ్యక్తిని నేను ఈ కంపెనీలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇందులో
అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. ఎంత ఎంత అంటే నీకు ఎంత కావాలో అంత ఉంది. ఎలా అనేది నా వ్యూలో నేను ఒకసారి చెప్తాను. అయితే దీంట్లో నేనే కాదు, ఎందుకు రావాలి సార్? ఇప్పుడు మీరు చాలా మంది ఇక్కడ హౌస్ వైఫ్స్ ఎంతమంది ఉన్నారు? హౌస్ వైఫ్స్ ఇంటికాడ, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఓకే. మీరందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఓకే. సో ఇక్కడ మీరందరూ క్వశ్చన్ అడగచ్చు, మా పని మేము చేసుకుంటాం కదా, ఇప్పుడు మాకు ఆ వేస్టేజ్ అవసరమా? మేము ఉన్న దాంతో పోలిస్తే దాంట్లో బెస్ట్ ఏముంది, ఎందుకు మేము చేయాలి? ఈ ప్రశ్న నా దగ్గరికి కూడా వచ్చింది. జాగ్రత్తగా ఎందుకు చేయాలని మీకు క్లారిటీ వస్తుంది. అయితే మీరు బాగా గమనించండి, మీరే కాదు మీ చుట్టుపక్కల మొత్తం గమనిస్తే ఒక 3 రకాల వాళ్ళు ఉంటారు. ఎవరన్నా తీసుకోండి, ఎక్కువ మంది పని చేస్తూ ఉంటారు, ఉద్యోగం, బిజినెస్. ఈ 3 కాకుండా ఇంకేమైనా చేస్తారా? ఈ భూమి మీద ఉన్న వాళ్ళలో ఈ 3 పనులు చేస్తారా? ఇంకేమైనా చేస్తారా? నాకు ఖాళీగా ఉండరా? ఓకే, ఏదో పని చేస్తారా సిస్టర్? ఖాళీగా ఎందుకు ఉంచుతారు? వెక్స్ కావాలి కదా. సో ఓకే, చూడండి, డబ్బు కోసం మనం ఏమేమి చేస్తాం? ఈ 3 పనులు చేస్తాం, ఎవరైనా తీసుకోండి. కానీ మీరు బాగా గమనిస్తే 100లో 95 మంది ఈ 2 చేస్తా ఉన్నారు. ఏంది పని అన్నా? ఇంకొక మిరాకిల్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఎంత కొట్టుకున్నా 7వ తారీఖు తర్వాత మళ్ళీ డబ్బులు ఉండవు అకౌంట్లో. ₹1,00,000 శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా చూడండి, నెల మొత్తం బాగా కష్టపడుతుంటారు, కానీ మళ్ళీ తిరిగి వచ్చేసరికి డబ్బులు ఉండవు, వీళ్ళిద్దరి దగ్గర ఉండవు. అయితే ఎందుకు సార్ మరి డబ్బులు ఇక్కడ లేవని అర్థమవుతుంది, ఎందుకు ఎక్కువ మంది దీంట్లోకి వస్తుంటారు? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ మీరు కావాలని ఇందులో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని, ఇందులో లక్షల కోట్లు వస్తాయని మీరు ఇందులోకి రాలా. ఎందుకు వచ్చారయ్యా అంటే చిన్నప్పటి నుంచి మనందరికి కూడా రిపీటెడ్గా కొన్ని అబద్ధపు మాటలు చెప్పారు, అవి తెలియకపోవడం వల్ల చెప్పారు. ఏం చెప్పారయ్యా అంటే లైఫ్లో డబ్బు సంపాదించాలి అంటే పని చేయాలి, బాగా కష్టపడాలి, ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, కష్టపడాలి, ఉద్యోగం చేయాలి. ఇవి రిపీటెడ్గా చెప్పడం వల్ల బాగా చదువుకొని ఏం చేస్తున్నారయ్యా అంటే ఉద్యోగం అంటే ఏంటయ్యా అంటే ఊడిగం అంట, ఒకరి కింద పని చేయటం. ఏంటి సార్ పని చేస్తే తప్పు ఏంటి? ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వర్క్ సార్. ఇక్కడ ఏ పనిని కూడా పనియే దైవం అంటారు మన ఎంఎస్ఆర్ గారు. నేను పనిని బ్లేమ్ చేయట్లేదు, ఇక్కడ వచ్చే నష్టం ఏంటో చెప్తున్నాను. మా సిస్టర్ అంజనీ సిస్టర్ గారు ఉన్నారు, స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ ఆవిడ ఒక ఎంప్లాయీ, స్టార్టింగ్లో మీరు జాబ్ చేయనప్పుడు ఎంత మేడం? బిజినెస్ సార్ నువ్వు ఇండివిజువల్గా చేస్తావు ఎవరన్నా సార్? ఓకే, బిజినెస్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళకి మీ షాప్, మీ షాపు, మీరు పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, షాప్ మూసేస్తే డబ్బులు రావు. మళ్ళీ అది కూడా ఇట్లాంటిది, ఈ కేటగిరీ కిందకి. సో ఇంకొక రకమైన బిజినెస్ ఉంది. ఈ ప్రపంచంలో కోటీశ్వర్లు మొత్తం చేస్తుంది ఏంటయ్యా అంటే, ఎందుకు బిజినెస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయంటే వాళ్ళ కింద ఎప్పుడు మ్యాన్ పవర్ పనిచేస్తూ ఉంటారు. ఏంటి? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇక్కడ జియో సిమ్ కార్డులని గొడుగులు వేసుకుని అమ్ముతుంటారు, చూసారు మీరు చాలా మందిని. ఎయిర్టెల్ జియో సిమ్ కార్డులు అతని టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది అంటే నాకు తెలిసి రోజుకు ₹1 కోటి ఉంటుంది ఇన్కమ్. ఎవరిది? జియో సిమ్ కార్డు ఓనర్. ఇతనికి ఎంత ఇస్తాడు? 600 ఇస్తాడు రోజు. ఎంత ఇస్తాడు? ఏంటి సార్ దీనికి తేడా? ఇతనేమో జాబ్ చేస్తున్నాడు, ఇతనేమో బిజినెస్ చేస్తున్నాడు. బిజినెస్ లో ఎందుకు డబ్బులు ఉంటాయి అంటే అతని కింద అతను ఉన్నా లేకపోయినా అతను ఎక్కడున్నా మ్యాన్ పవర్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ ఆటోమేటిక్ వస్తుంది. మనకి ఎందుకు రావయ్యా అంటే మనం ఒక్కలమే పని చేస్తున్నాం, ఇప్పుడు పని చేసిన ఒక్కదానివే. సింపుల్ లాజిక్ సార్. నీ కింద ఎవరైనా పని చేస్తుంటే నీ డబ్బులు వస్తాయి. నువ్వు బాక్స్ పెట్టుకుని పోయి పని చేస్తే ఉండటానికి, తినడానికి, ఆ సావులకి, సత్తబండకి సరిపోతూ ఉంటుంది. అయితే డబ్బు ఎక్కడుంది? మనం ఏడన్నాం. సింపుల్ లాజిక్ సార్. మన ఇళ్లలో డబ్బులు లేకపోవడానికి కారణం జగనో, చంద్రబాబు, మీ అత్తో, మీ మామో, వీళ్ళెవరో కాదు, మనం ఎంచుకున్న రంగం. ఏంటి అంటే డబ్బున్న రంగాల మీద అవగాహన లేక మన తల్లిదండ్రులు, గురువులు ఏదైతే వాళ్ళు నమ్మారో అది మనకు చెప్పడం వల్ల తెలిసి తెలియక ఈ 2 రంగాల్లోకి వస్తున్నాం. వచ్చి దీన్ని కనుక్కోలేక
ఏదన్నా వచ్చి నా రాత మారాలేమని చెప్పి గాల్లో మేళ పెట్టాను. అయితే నేను ఈ బిజినెస్లోకి రావడానికి గల కారణం ఏంటంటే నేనే కాదు సార్, భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ వెస్టేజ్లోకి రావాలి అని చాలా గట్టిగా చెప్తాను. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డబ్బులు ఏంటో ఉంది సార్, బిజినెస్ లో ఉంది. మన ఏడన్నాం పైన ఉంది. ఈ రెండిట్లో ఉన్నాం. ఇప్పుడు డబ్బులు మన నెలల్లోకి రావాలంటే యాడికి రావాలా, యాడికి రావాలా? గట్టిగా చూస్తాం మేము రావాలి. రాకపోతే చేయగలిగింది ఏం లేదు. మీటింగ్స్ కి రావాలి. ఇంకంతే. డబ్బు కావాలంటే మాత్రం మనం బిజినెస్లోకి రావాల్సిందే. ఈ బిజినెస్సే కాదు సార్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు కమ్ అండ్ జాయిన్ వెస్టేజ్. వెస్టేజ్లోకి రమ్మని నేను అడగట్లా. ఎప్పుడైనా డబ్బులు కావాలంటే బిజినెస్ మాత్రమే మనకున్న మాట. అయితే ఏ బిజినెస్ అయినా మీరు బయట పెట్టాలంటే ఏమేమి కావాలి బిజినెస్కి?